నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. ఇవాళ ఒక విచిత్రమైనదా లేకపోతే ఉద్విగ్న భరితమైనదా, భావావేశాలకు లోనైనటువంటి సంఘటన, దట్టు ఎక్కడ? శాసన మండలిలో. ఎవరు? కవిత. ఆమె నేను ఒక పోరాట యోధురాలిగా మారిపోయాను అన్నటువంటి ఒక సంకేతం ఇచ్చి, కానీ ఇవాళ శాసన మండలిలో కన్నీళ్ల పర్యంతమై కొన్ని సత్యాలను చెప్పిందా, కొన్ని ఆరోపణలు చేసిందా, లేకపోతే తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం ఎమోషన్స్ని శాసన మండలి వేదికగా ఇవాళ తన స్ట్రాటజీలో తను సక్సెస్ అయిందా? అలాగే రాజకీయమైనటువంటి అనేక విభిన్నమైనటువంటి భావాలతోటి, వ్యతిరేకతతోటి భరించలేనటువంటి దశలో బయటకు వచ్చాను సత్యం మాట్లాడడానికి, అలాగే గొంతు నొక్కిన చోట ఉండలేనటువంటి పరిస్థితుల్లో, అలాగే తండ్రి కంటే కూడా ఒక ఉద్యమకారుడిగా, ఒక మహనీయుడు చుట్టూ ఉన్నటువంటి కొన్ని దెయ్యాలనాలా, లేకపోతే ఆమె మాటల్లోనే ఆమె చెప్పినటువంటి అభిప్రాయాలను మనం యథాతథంగా తీసుకోవాలా? ఇవన్నీ ఒక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి దశలో శాసన మండలిలో ఆమె మాట్లాడినటువంటి తీరు, ఆమె కన్నీరు చూద్దాం ఒకసారి. నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేటానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష. ఇవాళ ఆనాడు బాధపడ్డా, ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష. ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు ధర్నాలు ఎందుకు, దరఖాస్తులు లేవు, ధర్నాలు లేవు, అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష, ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష. అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష, కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది. ఇక సిద్దిపేటలో, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను, సూటిగా మాట్లాడే వాళ్ళను, ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష, ఉద్యమకారుల విషయంలో తీరని నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష. అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని, పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష. వేరే విధంగా సహకరించకపోతే, వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి 10 లక్షలు ఇద్దాం, ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష. అది కూడా చేయలేదు. ఎందుకు శాసన మండలి వేదికగానే ఈమె ఇంత ఘాటుగా స్పందిస్తున్నారు? కారణం ఏంటి? నిజానికి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలనలో తను కూడా ప్రముఖమైనటువంటి పాత్రే, అలాగే ఆ పాత్ర వహించడానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పార్టీనే, ఆ పార్టీలో పెద్దలుగానే చాలామంది ఆమెకు తోడ్పాటు ఇచ్చారు. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. అలా తోడ్పాటు ఇచ్చి ఉండకపోతే ఎంపీగా గెలిచేదా? ఇవాళ ఎమ్మెల్సీగా తను నిలబడి మాట్లాడే అవకాశం వచ్చేదా? మరి ఇంత అవకాశం, ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి తండ్రిని కానీ, పార్టీని కానీ ఎందుకు ఈమె తూర్పారబడుతోంది? కారణం ఏంటి? నిజానికి తను చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలు, దీస్ ఆర్ ఆల్ జనరల్గా ఏ పార్టీ నాయకుడైనా బీఆర్ఎస్ మీద మాట్లాడేటటువంటి మాటలు చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ ఒకే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కూడా చూడాలి మనం. బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే పార్టీలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ఇంత లోతుగా, ఇంత ఘాటుగా, ఇంత పెద్ద విమర్శలు పాస్ చేయలా. బట్ కవిత మాత్రం మాట్లాడుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాల్లో
కక్షతో నన్ను బయటికి పంపించారని. కక్ష ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకుంటుంది కక్ష? ప్రశ్నించడం వల్లే కక్ష ఉంటుందా? అలాగే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కుట్ర, ఆ కుట్ర ఎందుకు చేయాల్సి వస్తుంది? కవిత మీదే కుట్ర చేయాల్సినంత ప్రమాదం వాళ్ళకేముంటుంది? కవిత దగ్గర ఉన్నటువంటి రహస్యాలు ఏంటి? అంటే తను ప్రశ్నిస్తున్నది కాబట్టే బయటికి పంపించారన్నటువంటి అంశాన్ని మనం యథాతథంగా నమ్మేద్దామా? అలాగే భావ ప్రకటన స్వేచ్ఛను హరించారు. ఎక్కడ హరించారు? ఎప్పుడు? ఏ విషయంలో? ఇవాళ మరి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే ఇంత ఘాటైనటువంటి విమర్శలు ఎందుకు చేయాల్సి వస్తుంది? బీఆర్ఎస్ ఏనాడు నాకు మద్దతు ఇవ్వలేదు. ఇది పచ్చి అబద్ధం కదా. జాగృతి సంస్థను ఎంతగా ప్రోత్సహించారు? ఎన్ని కోట్లు చందాలుగా తీసుకొచ్చి జాగృతి నడవడానికి, అలాగే వాళ్ళకి ఆర్థికమైనటువంటి సపోర్ట్ ఇవ్వడానికి కొన్ని కోట్లు ఎవరిని చూసిచ్చారు? కవితను చూసిచ్చారా? లేక కేసీఆర్ని చూసిచ్చారా? లేదు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం ఉండి ఇచ్చారా? మూడోది కాదు, కేసీఆర్ని చూసి మాత్రమే, కేసీఆర్ తనయురాలుగా మాత్రమే అంత సపోర్ట్ ఇచ్చింది సమాజం. కానీ సమాజము సపోర్ట్ ఇచ్చింది. పోనీ జాగృతి సంస్థలో తనతో పాటు ఎంతోమంది, తనొక్కతే కాదు వేల మంది కేసీఆర్ కోసం నిలబడ్డారు. జాగృతి ఒక సాంప్రదాయాన్ని ప్రమోట్ చేస్తోందని, జాగృతి అనేది తెలంగాణ గొప్పతనాన్ని తెలియజేస్తుందని. కానీ జరిగిందేంటి? రివర్స్. ఎలా? ఈమెను బయట పెట్టిన తర్వాత మరింత వేగంగా దూసుకుపోవాలన్నటువంటి ప్రయత్నం, అలాగే కొంచెం అత్యాశగా కూడా అనిపించింది తన వ్యాఖ్యల్లో. నేను దేవుడు కరుణిస్తే, ఎస్ దేవుడు కాదు కరుణించాల్సింది, ఓటర్స్, తెలంగాణ పౌర సమాజం కరుణించాలి, గుర్తించాలి, గౌరవించాలి, ప్రోత్సహించాలి. ఇవన్నీ జరిగితే ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి అవడానికి కేవలం లక్ ఒకటే కారణం కాదు. అలాగే కేసీఆర్ చేసినటువంటి రాజశ్యామల యాగం కూడా కాదు. జనం నమ్మారు, కేసీఆర్ని 10 సంవత్సరాలు పాలించమన్నారు. కానీ ఈమెతో పాటు బయటకు వచ్చినటువంటి ప్రముఖ నాయకుడు ఈటెల రాజేందర్ బీజేపీలో చేరారు. ఆయన బీజేపీలో చేరిన తర్వాత బీజేపీలో ఒక రకమైనటువంటి గ్రూపులు ఏర్పడ్డాయి. కానీ ఈ నాయకుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు, మాజీ మంత్రులు, అలాగే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అవినీతి మీద ఎప్పుడు ఎక్కడ ఒక్కటి కూడా మాట్లాడాల. అత్యంత విచిత్రమైనటువంటి రాజకీయం చూస్తున్నాం తెలంగాణలో. ఎంత విచిత్రం అంటే, ఇవాళ కేసీఆర్ సొంత కూతురు బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఆమెకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అన్నటువంటి ఒక భావజాలం. ఇది పచ్చి అబద్ధం, ఇది పచ్చి నాటకం. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. ద రీజన్ ఈజ్ దట్ ఈమెను అరెస్టు చేస్తారేమో లిక్కరు కేసులో, ఢిల్లీలో ఈమెను జైల్లో పెడతారేమో అన్నటువంటి భయంతో, బాధతో, లేకపోతే బాధ్యతతోనో ప్రజాప్రతినిధులు అందరూ క్యూ కట్టారు ఢిల్లీకి. మరి అది మద్దతు కదా? ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలో కేవలం ఈమె రాసినటువంటి ఒక ఉత్తరం బయట పెట్టడం వల్ల, ఒక స్ట్రాటజీగా దాన్నే బేస్ చేసుకొని ఇవాళ కవిత బయటికి రావటం జరిగిందేమో అన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నటువంటి విశ్లేషకులు ఉన్నారు, తోటి నాయకులు ఉన్నారు. అలాగే ఆ పార్టీలో ఆమెకు ఇప్పటికీ సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. తన పర్సనల్ అజెండా కోసం మాత్రమే ఒక బేస్ని ఏర్పాటు చేసుకొని బయటకు వచ్చే దాంట్లో ఒక రాజకీయమైనటువంటి భవిష్యత్తును తను నిర్మించుకోవడానికి ఏ పార్టీతోటి కలిసి తన ప్రయాణం ఉంటుందో తొందరలో తెలుస్తుంది అన్నటువంటి మాటలో కూడా మనం ఇవాళ కొట్టేయలేం. సో ఇవాళ మొత్తం జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిగా ఆమె బయటకు వచ్చేసిన తర్వాత కేవలం జాగృతి సంస్థను వేదికగా చేసుకొని కేవలం ఒక్క హరీష్ రావుని టార్గెట్ చేయడంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి? స్ట్రాటజీ ఏంటి? ఆమెకున్న ప్రయోజనం ఏంటి?
రంజిత్ రెడ్డి అన్నటువంటి ఒక ఎంపీ వీళ్ళ పార్టీలోనే అప్పట్లో ఎంపీగా పనిచేసినప్పుడు టికెట్ తీసుకోవడానికి కూడా వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది అని చాలామంది చెప్తారు. ఇలా లిస్టు మనం చదివితే 100 ఉంటాయి. కానీ ఆమె 1-2 బయట పెడుతున్నారు. దట్ టు టార్గెట్ హరీష్ రావు. వాట్ ఈస్ ద రీజన్? హరీష్ రావు ఉద్యమం ప్రారంభం నుంచి ఉన్నటువంటి నాయకుడు. హరీష్ రావుకి ఒక ఫాలోయింగ్ ఉంది. హరీష్ రావుకి ఏ గ్రామాల్లోకి వెళ్ళినా ఒక గుర్తింపు ఉన్నది, ఒక గౌరవం ఉన్నది. అలాగే ఆయన కోసం నిలబడేటటువంటి ఒక క్యాడర్ ఉంది. మరి కవితకు ఎందుకు లేదు? కవితకు ఎందుకు స్వాగతం పలకట్లేదు? తను చెప్తున్నది ఒక క్రైమ్ సినిమాలో 2-3 సంఘటనలుగా కనిపిస్తున్నాయి. ఆ క్రైమ్ ఏంటి? 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన. అందులో జరిగినటువంటి సంఘటనలు ఏంటి? దోపిడీ 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 దోపిడీ. ఆమె చెప్తున్నది ఏంటా దోపిడీ? సెక్రటేరియట్ నిర్మాణంలో దోపిడీ, అమరజ్యోతి నిర్మాణంలో దోపిడీ, అంబేద్కర్ విగ్రహంలో దోపిడీ, కలెక్టరేట్ల నిర్మాణంలో దోపిడీ. ఈ దోపిడీల గురించి చెప్పడానికి కళ్ళనీళ్ల పర్యంతం అవ్వాల్సిన పరిస్థితి ఏంటి? అత్యంత ధైర్యవంతురాలుగా తనను తాను చెప్పుకుంటుంది. అలాగే తనతో ఉన్నవాళ్ళు కూడా నమ్ముతూ ఉంటారు. మరి ఆ దశలో ఆ ధైర్యం ఇక్కడేమైంది? శాసన మండలి వేదికగా కన్నీళ్లు పెట్టాల్సినంతటువంటి బాధ ఇవాళ ఎందుకు వచ్చింది? ప్రజల మధ్య ఈ బాధ ఎందుకు రాలేదు? శాసన మండలి వేదికగానే ఇవాళ తను ఎందుకు అంత డౌన్ అయ్యి అంత బాధను దిగమింగాల్సిన అవసరం కేవలం ఈ వేదిక మీదే ఎందుకు వచ్చింది? అలాగే ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారని అంటున్నారు. ఎప్పటికి మాట్లాడుతున్నారు కవిత గారు మీరు? 10 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని బయటికి పంపించేటటువంటి సమయంలో మీకు ఒక రాజకీయమైనటువంటి ప్రయోజనం కోసమే ఇలా మాట్లాడుతున్నారు అన్నటువంటి దానికి చాలా స్పష్టమైన సమాధానం మీ దగ్గర నుంచి రావాల్సిన పరిస్థితి ఉన్నది. ఆఫ్ కోర్స్ బీఆర్ఎస్లో అవినీతి జరిగింది అన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున తవ్విన కొద్దీ అవినీతిని కొన్ని ఆధారాలతోటి సహా బయటికి తీసుకొస్తోంది. దాన్నే వేదికగా ఎక్కడైనా సరే జరుగుతున్నటువంటి వాటిల్ని ఒక క్రమబద్ధీకరించి మరి న్యాయబద్ధమైనటువంటి చర్యలు తీసుకునే దాంట్లో ఏమి వెనకాడనటువంటి దశున్నది. ఎనీహౌ చూద్దాం. ఒక మహిళ రాజకీయాల్లో విపరీతమైనటువంటి హైప్ చేసుకొని అలాగే ప్రాధాన్యతను సంతరించుకున్న తర్వాత ఇవాళ బహిష్కరింపబడిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటల్లో నిజమెంత? ఇంత మాట్లాడినా తండ్రిగా కానీ ఆ పార్టీ అధ్యక్షుడిగా కానీ కేసీఆర్ ఎందుకని స్పందించట్లేదు? ఎందుకని మాట్లాడట్లేదు? అందులో చాలా లోతైనటువంటి అర్థం ఉంటుంది. అలాగే కేటీఆర్ కంటే కూడా హరీష్ రావు మీదే ఎందుకు ఈమె పూర్తి విమర్శలు? సంతోష్ రావుని ఎందుకని వదిలేసింది? అది ఆమెకే తెలియాలి. చూద్దాం ఎవరెవరి జాతకాలు ఆధారాలతోటి కవిత బయట పెడుతుందో నిలబడుతుందో. అలాగే తెలంగాణ సమాజం కోసమే తన బతుకు తన ఊపిరి అని తను మాట్లాడే దాంట్లో ఎంత అర్థం ఉందో, ఎంత ప్రతిజ్ఞ ఉన్నదో, ఎంత నిజమున్నదో వేచి చూడాలి.